హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి నేను కిచెన్ లో ఎక్కువ యూజ్ చేసి వాటి మీద వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ఈ రోజు చేస్తున్నాను అనమాట. ఎక్కువ యూజ్ చేసేవంటే మొత్తం అన్ని ప్రొడక్ట్స్ కాదు, ఓన్లీ కుకింగ్ వైజ్, అంటే ప్యాన్స్ కానీ కడాయిస్ కానీ ఉంటాయి కదా. సో అవి వాటి మీద నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇదేం పెయిడ్ కొలాబరేషన్, పెయిడ్ ఏం కాదు. నేను రెగ్యులర్ గా యూజ్ చేసిన వాటి మీద అప్పుడప్పుడు మీరు కామెంట్స్ పెడతారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇడ్లీ పాత్ర మీద ఎక్కువ కామెంట్స్ వస్తాయి, మీరు ఎక్కడ కొన్నారని. సో ఒక వీడియో అన్నిటి మీద ఒక వీడియో చేసేస్తే బాగుంటుంది కదా. అండ్ ఆల్సో వీటి మీద నా ఎక్స్పీరియన్స్, వీటికి ఎంత ఏజ్ అనేది కూడా బాగుంటుంది కదా దాని మీద. ఎందుకంటే నేను పర్సనల్ గా ఏదైనా ప్యాన్ కానీ కడాయి కానీ కొనాలంటే నేను యూట్యూబ్ లో ఎవరైనా సెర్చ్ చేస్తాను, బట్ నాకు అలా కరెక్ట్ గా దొరకదు అనమాట. సో ఈ వీడియో ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ గా ఉంటుందని అనుకుంటున్నాను అనమాట. సో మనం లేట్ చేయకుండా నేను మొత్తం అన్ని ఇలా పేర్చుకున్నాను అనమాట. మొత్తం నేను ఎక్కువ యూజ్ చేసేవి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రోజు అవుట్ఫిట్ వైజ్ కి వచ్చేస్తే ఈ సారీ వచ్చేసి నేను హనీ సారీ కలెక్షన్స్ నుంచి తెప్పించాను ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి అనమాట. ఇది నేను ఒక 1 day బ్యాక్ 2 days బ్యాక్ వీడియో చేసినప్పుడు నేను మీకు చెప్పాను ఎక్కడి నుంచి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. సో ఈ రోజు వీడియోలో కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో సారీ మొత్తం ఇలా వస్తుంది. చాలా 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 బాగా నచ్చింది సారీ వచ్చేసి. బ్లౌజ్ కూడా నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను, కొంచెం కాంట్రాస్ట్ వచ్చింది కదా అని చెప్పి స్లీవ్స్ ఇలా కుట్టించాను. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఈ సారీ నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే, ఓకేనా. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతాము. నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చేవి అయితే ఇడ్లీ పాత్ర మీద వస్తుంటది ఎక్కువ. ఇడ్లీ పెట్టిన ప్రతిసారి కూడా మీరు ఇడ్లీ పాత్ర ఎక్కడ కొన్నారు అని కామెంట్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. సో ఫస్ట్ దాని నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇడ్లీ పాత్ర వచ్చేసి ఎట్లా వస్తుంది ఫ్రెండ్స్, నేను ఎక్కువ అంటే రెగ్యులర్ గా యూజ్ చేసేది ఇందు మీద యూజ్ చేస్తా. నేను ఫస్ట్ అయితే ఒక చిన్నది సిల్వర్ ది యూజ్ చేసేదాన్ని, బట్ ఎవరైనా వచ్చినప్పుడు అది సరిపోవట్లేదు అనమాట. అందువల్ల ఇంక డైరెక్ట్ గా ఇది పర్చేస్ చేసుకున్నాను. ఇది పర్చేస్ చేసుకున్న తర్వాత మా అక్క ఒకటి తీసుకుంది అండ్ మా మమ్మీ ఒకటి తీసుకుంది అనమాట. అంత బాగా నచ్చింది అందరికీ కూడా. సో నేను ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళందరికీ ఇండివిజువల్ గా లింక్స్ పెడుతున్నాను, బట్ ఇలా ఒక వీడియో చేస్తే ఈ వీడియో చేస్తే సరిపోతుంది కదా ఎవరికైనా, అందుకని చెప్పి. సో ఇది మనం ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి 3 ప్లేట్స్ ఇడ్లీస్ ఉంటాయి. మొత్తం ఇందులో 7 ఇడ్లీస్ ఉంటాయి. 7 ఇడ్లీస్ పెట్టుకోవచ్చు. ఒకటి అండ్ ఇదొకటి అండ్ ఇదొకటి, ఇలా 3 ప్లేట్స్ ఇడ్లీస్ ఉంటాయి. అండ్ ఇంకోటి స్టీమింగ్ ప్లేట్ ఒకటి వస్తుంది. అండ్ ఆల్సో ఒకటి చిన్న మినీ ఇడ్లీ ఒకటి వస్తుంది అనమాట. ఇప్పుడు నా దగ్గర 2 ప్లేట్స్ ఎక్కడ పెట్టేసాను వెతుకుతున్నాను, మార్నింగ్ నుంచి దొరకట్లేదు. సో నేను ఇమేజ్ యాడ్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుంది అనేది. సో ఇందులో నేను ఇంకా ఏదైనా బాయిల్ చేసుకోవాలన్నా సరే ఇందులో బాయిల్ చేసుకుంటాను, చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. మీరు ఏదైనా హాట్ వాటర్ కానీ లేదంటే ఏదైనా దుంపలు అవి ఉడకబెట్టుకుంటాం కదా, అలా ఏమైనా బాయిల్ చేసుకోవాలన్నా ఇది ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కువ స్టీమర్ ఎక్కువ యూజ్ చేస్తాను. స్టీమింగ్ ప్లేట్ అని చెప్పాను కదా, అది ఎక్కువ యూజ్ చేస్తుంటాను. ఇడ్లీలు అయితే ఎంతమంది వచ్చినా సరే చక్కగా ఉడికిపోతాయి. సో ఇది నేను ఫ్లిప్కార్ట్ లోది లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. సో ఇది ఇలా పక్కన పెట్టేద్దాం. అండ్ ఇది హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. ఇవి స్టడీగా ఉంటాయి పక్కవి, హ్యాండిల్స్ కూడా చాలా ఈజీనే మనం చక్కగా హ్యాండిల్ చేయడం కూడా. అండ్ వీటికి కూడా ఇలా బ్లాక్వి ఇలా వస్తాయి, చక్కగా మనం దీంతో ఇలా పట్టుకొని ఇలా తీసేసుకోవచ్చు. చాలా వాటికి ఏంటంటే మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో తీస్తే మనకి ఆ వేడి అనేది తగిలేస్తుంది. సో ఇలా ఏంటంటే మనం చక్కగా ఇలా తీసేసుకుంటే మనకి వేడి ఏం తగలదు మనం ఇడ్లీస్ పెట్టేటప్పుడు. అది అంటే నా ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తున్నాను నేను. సో దట్ ఇది ఎందుకు ఇన్ని రోజులు వచ్చింది అనేది కూడా మీకు తెలియాలి కదా, అందుకని. సో తర్వాత రీసెంట్ గా నాకు ఎక్కువ కామెంట్స్ అయితే నేను ఎక్కువ చేపల పులుసులు అండ్ ఆల్సో బిర్యానీలు ఎక్కువ ఒక దాంట్లో చేస్తున్నాను, దాని గురించి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి నాకు. అది వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వినోద్ బ్రాండ్ ది. ఇది నేను ఆగ్రోమెక్ లో తీసుకున్నాను. ఆగ్రోమెక్ ఎక్కడుందంటే చాలా మందికి తెలీదు, సనత్ నగర్ స్టీల్ మార్కెట్ ఉంటది కదా, స్టీల్ బజార్ దగ్గరే ఆగ్రోమెక్ కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. చాలా మందికి అక్కడ ఆగ్రోమెక్ ఉందని కూడా తెలియదు, ఒకసారి చెక్ చేయండి. స్టీల్ బజార్ మనకి సనత్ నగర్ స్టీల్ బజార్ అంటే మాక్సిమం హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, అన్ని వీడియోలు ఉన్నాయన్నమాట యూట్యూబ్ లో. సో స్టీల్ బజార్ దగ్గరే, అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది దానికి, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అని, కొంచెం బండి మీద వెళ్ళిపోయే డిస్టెన్స్ అని ఉంటుంది. సో అందులో తీసుకున్నాను నేను. అక్కడైనా ఉంటుంది ఆగ్రోమెక్, లేదా మీకు మంచిర్యాల మాల్ ఉంది కదా కూకట్పల్లి, మంచిర్యాల మాల్ లైన్ లోనైనా సరే ఉంటది అనమాట. ఒకసారి మంచిర్యాల మాల్ పక్కనే మేడ మీద ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వచ్చేసి నాన్ స్టిక్ అనమాట. ఇది పెద్దది, చాలా పెద్దది. నాకేంటంటే ఫ్రీగా కుక్ చేయొచ్చు దాని మీద ఎక్కువ ఇదే తీస్తుంటాను. చేపల పులుసుకైనా, చేపల పులుసుకి బిర్యానీస్కి ఎక్కువ తీస్తుంటాను, లేదంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సాంబార్ పెట్టడానికైనా ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటాను. సో ఇది
మేపుల్ బ్రాండ్ ఇది, వినోద్ బ్రాండ్ కాదు సారీ, మేపుల్ బ్రాండ్ ది నాన్ స్టిక్ కుక్వేర్. సో మేపుల్ బ్రాండ్ మీరు ఆన్లైన్లో కూడా ఒకసారి చెక్ చేయండి, దొరుకుతుంది. ఇన్ కేస్ దొరికితే దొరకచ్చు కదా, అమెజాన్లో మేపుల్ బ్రాండ్ది. సో ఇంత ఉంటుంది, సో ఇంత హ్యూజ్ స్పేస్ ఉంటుంది. అది ఇది నా ఫేస్ మొత్తం కనబడి ఇలా పెడితే అంత పెద్ద ఉంటుంది అనమాట. సో దానిపైన లిడ్ కూడా ఉంటుంది. సో ఇలా ఉంటుంది లిడ్ అనేది. సో చక్కగా మనం దమ్ ఏదైనా పెట్టినప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు. లిడ్ మనకు చాలా ఇంపార్టెంట్ కదా. నేను పర్చేస్ చేసుకున్నప్పుడు కూడా గ్లాస్ లిడ్ పెద్దది అయితే మనం హ్యాండిల్ చేయలేమేమో కానీ స్టీల్ లిడ్ ఉన్నది వెతికాను. సో ఇది దొరికింది, వెంటనే తీసుకున్నా. సో హ్యాండిల్ కూడా ఉంటుంది, ఇది కొంచెం లూజ్ అయిపోయింది అనమాట, స్క్రూ కొంచెం లూజ్ అయింది, టైట్ చేయించాలి. సో ఇది సెకండ్ అనమాట. అండ్ తర్వాత రీసెంట్ పర్చేసెస్ లోకి వస్తే నేను ఇది పర్చేస్ చేశాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను షాపింగ్ హాల్ కూడా చేశాను దీని మీద. ఇది హోమ్ సెంటర్ లో పర్చేస్ చేశాను ఫ్రెండ్స్. ఇది గ్రిల్ ప్యాన్ అనమాట, నాన్ స్టిక్ గ్రిల్ ప్యాన్. సో ఇలా హ్యాండిల్ చేయడానికి ఇలా బాగుంటుంది. అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి రణ్వీర్ బ్రాండ్ అనమాట. ఇది చెఫ్ రణ్వీర్ ఉన్నారు కదా, సో తన కలెక్షన్ లో అనమాట. ఇది చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు కొంచెం మార్బుల్ ఫినిష్ అదే వస్తుంది అనమాట. ఇలా సైడ్ ఇలా రావడం వల్ల ఏంటంటే గ్రిల్స్ ఏదైనా ఇలా పెట్టుకోవచ్చు, హ్యాండిల్ ఇలా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఆయిల్ ఏదైనా ఉన్నా సరే ఇలా పోర్ చేసుకోవచ్చు అనమాట బౌల్లోకి. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు మనం స్టోర్ చేసుకునేటప్పుడు, లేదా మనం ఇలా పెట్టుకొని చక్కగా గ్రిల్ చేసుకోవచ్చు. మెయిన్ ఇది ఏదైనా నాన్ వెజ్ గ్రిల్స్ చేసేటప్పుడు కానీ, లేదంటే పొటాటో గ్రిల్ చేసుకోవడానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది నాన్ స్టిక్. చూడాలి, ఇది రీసెంట్ గా పర్చేస్ చేశాను కాబట్టి ఎంతవరకు ఉంటుంది ఏంటంటే చూడాలి. బ్యాక్ అనేది మర్చి పోవట్లేదు, నేను చాలా గట్టిగా తోమి చూశాను కానీ ఇది అసలు పోవట్లేదు. సో ఇది నా ఇంప్రెషన్ అయితే దీని మీద. అండ్ తర్వాత వచ్చేసి రెగ్యులర్ ప్రతిరోజు నేను కంపల్సరిగా తీసే వాటిల్లో అయితే ఇవి మీరు అందరూ చూసే ఉంటారు. నా కుకింగ్ ఎక్కువ ఎవరు చూస్తారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇది వండర్చెఫ్ బ్రాండ్ది. నేను ఆల్మోస్ట్ ఇది కొని ఒక 2.5 years 3 years అయిపోతుంది. సో ఇవి మొత్తం 4 piece సెట్ అనమాట. సో అక్కడ ఉంది చూసారా ప్లాట్ఫామ్ మీద, అందులో ఆయిల్ ఉందని నేను చూపించలేదు అది. సో ఇది ఇందులో ఏంటంటే ఒక దోశ ప్యాన్ వస్తుంది, ఇది ఫ్లాట్ బాటమ్డ్ ప్యాన్ ఒకటి వస్తుంది, అండ్ ఒక లిడ్ వస్తుంది. లిడ్ ఏంటంటే ఈ ఫ్లాట్ కడాయికి అండ్ ఆల్సో దానికి సూట్ అయిపోతుంది అనమాట. నేను అది కూడా తెచ్చి చూపిస్తాను. అండ్ ఇది నాకు నాన్ స్టిక్ మొత్తం పోతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ బాగానే పనిచేస్తుంది, 3.5 years అని చాలా బాగా పనిచేస్తుంది. నేను ఇది ఆఫర్లో ఉన్నప్పుడు పర్చేస్ చేసుకున్నాను. ఇప్పటికీ కూడా మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చక్కగా వండర్చెఫ్ ఇలా ఈ కాంబో అంటే మీకు ఈజీగా దొరికేస్తుంది. అండ్ ఆల్సో హోమ్ టౌన్, నేను ఇది హోమ్ టౌన్లో తీసుకున్నాను, హోమ్ సెంటర్లో కాదు, హోమ్ టౌన్లో కాంబో ఆఫర్ అంటే తీసుకున్నాను దీని మీద. ఇంకొక సెట్ అన్నాను కదా, సో ఇదే. ఇందులో ఆయిల్ అది ఉండడం వల్ల నేను మీకు ఇలా చూపించలేదన్నమాట. ఇదేంటంటే నార్మల్ ఫ్లాట్ కడాయికి కొంచెం ఇది యూ షేప్ లో వస్తుంది, చూసారా డిఫరెన్స్. ఇది పెద్దది అనమాట. ఇప్పుడు నేను పట్టుకున్నది ఇది పెద్దది, అంటే డీప్ ఫ్రైస్ ఏమైనా చేసుకోవడానికి అండ్ ఎక్కువ కర్రీస్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. బట్ ఇలా బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. నేను సిల్వర్ పీస్ తో తోముతున్నాను, అయినా సరే పోవట్లేదు. సో ఇది నెక్స్ట్ ఫేవరెట్ వచ్చేసి చూడాలి. ఈ రెండు అయితే బాగానే పనిచేస్తున్నాయి, కానీ ఈ దోశ ప్యాన్, ఒక నిమిషం, ఈ దోశ ప్యాన్ మొత్తం నాన్ స్టిక్ అది పోతుంది. సో బ్యాక్ వచ్చేసి అలా అయిపోయింది, ఆల్మోస్ట్ 3 years అలా అయిపోతుంది. ఇది నాకు తెలిసి నేను యూట్యూబ్ లో కూడా వీడియో చేశాను ఇది మీద. నా యూట్యూబ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిన ఆ ఇయర్ లోనే కొన్నాను ఇది. సో 3 years 2.5 years అలా అయిపోతుంది ఇది పర్చేస్ చేసి. అది సో మంచి నాన్ స్టిక్ కడాయి తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి చాలా చిన్నదే వీడియో, అంటే నేను మొత్తం నేను వాడే పాత్రలు అన్నీ కాకుండా ఫ్రీక్వెంట్గా ఎక్కువ యూజ్ చేసే మాత్రమే చూపిస్తున్నాను. అందువల్ల వీడియో పెద్దదే ఉండదు, చిన్నదే ఉంటుంది. ఓకేనా. సో తర్వాత వచ్చేసి రీసెంట్ పర్చేసెస్లో అయితే ఇది తీసుకున్నాను. ఇది మీ అందరికీ తెలుసు కదా, డీమార్ట్లో పర్చేస్ చేసా. ఇది ఒక కుక్కర్ అనమాట. సో కుక్కర్ ఇలా వస్తుంది, దీనికి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పిజియన్ బ్రాండ్ది 3 liters కుక్కర్. ఇది బ్యాక్ వచ్చేసి ఇలా వస్తుంది. అండ్ ఇది మైక్రోవేవ్ దీనిలో యూజ్ చేయొచ్చో లేదో నాకు అందుగా తెలీదు. సో ఇలా వస్తుంది లోపల. అండ్ దీనికి 3 lids వస్తాయి అనమాట. ఫస్ట్ వచ్చేసి గ్లాస్ లిడ్, నేను ఆల్రెడీ పెట్టాను కదా, గ్లాస్ లిడ్ ఇలా పెట్టేసుకోవచ్చు. లేదా మీరు కుక్కర్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే కుక్కర్ ఇది, లేదా మీరు కుక్కర్ పెట్టేసుకోవచ్చు. ఇలా వస్తుంది కుక్కర్ వచ్చేసి. అండ్ లేదు కొంచెం మీకు స్టెయినర్ లా కావాలంటే, చాలా మంది రైస్ కుక్ చేసుకుంటారు కదా, ఆ గంజి అది వడబోయాలంటే అవ్వదు కాబట్టి, సో ఇది ఒకవైపు ఇలా కన్నాల్లాగా ఉంటుంది, ఒకవైపు నార్మల్గా ఉంటుంది. సో మనం రైస్ కుక్ చేసేటప్పుడు హ్యాపీగా ఇలా పెట్టేసుకొని
రైస్ వార్చుకోవాలనుకుంటే గంజి ఇలా వార్చేసుకుంటే గంజి మొత్తం పోతుంది, మనం రైస్ ఇందులో ఉండిపోతుంది అనమాట. సో ఇది నేను ఇంకా యూజ్ చేయలేదు, ఇది నాకు అంతగా అవసరం పడదనమాట. ఎందుకంటే నేను రైస్ వండడం తపాలలో వండుతాను, స్టీల్వి ఉంటాయి కదా దాంతో వారిస్తాను అనమాట. అందువల్ల నాకు ఇది అంతగా అంటే ఈ ప్లేట్ అంతగా యూజ్ అవ్వదు. బట్ ఇదైతే ఎంత సౌండ్ వస్తుందో. సో ఇదైతే నేను ఎక్కువగానే యూజ్ చేస్తున్నాను. కొంచెం ఇది బాగుంటుంది, నార్మల్ కుక్కర్స్ లా కాకుండా ఇది ఇది ఉండడం వల్ల ప్యాన్ లా ఉండడం వల్ల ఏంటంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో అయితే మా ముగ్గురికి బిర్యానీ చేయాలన్నా సరే ఇందులో సరిపోతుంది హ్యాపీగా. సో ఇది అన్నమాట 3 లీటర్స్ది రీసెంట్ పర్చేసెస్ లో సూపర్ ఉన్న ప్రోడక్ట్ అనమాట. అండ్ తర్వాత ఈ షాపింగ్ హాల్లో మనం షాపింగ్ హాల్ అంటున్నాను, ఏంటి షాపింగ్ హాల్ అలవాటు అయిపోయింది. షాపింగ్ హాల్ అలవాటు అయిపోయింది. మిట్టిన వైపు చూస్తున్నాను నేను ఏం చేస్తున్నాను ఏంటనేది. సో లాస్ట్ది కూడా ఒక కుక్కరే. ఇది వచ్చేసి దీపం బ్రాండ్ అంట, ఇలా ఉంటుంది కుక్కర్. అండ్ ఇది ఎన్ని లీటర్స్ అంటే 5 లీటర్స్. సో ఇది ప్రవీణ్ ఎక్కువ కుక్ చేస్తారు, నేను ఎక్కువ ముట్టుకొని దీన్ని. ప్రవీణ్ ఎక్కువ కుక్ చేస్తారు, తను బిర్యానీ 7 చేసినప్పుడు ఇందులో చేస్తారు. దీపక్ బ్రాండ్ ఇది కూడా నాకు తెలిసి ఎక్కడో డిమార్ట్ లోనే ఎక్కడో కొన్నాం ఇది కూడా. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీపక్ బ్రాండ్ అంటే దీపం బ్రాండ్ది 5 లీటర్స్ కెపాసిటీది. బ్యాచ్ నెంబర్ ఏదో ఉంది ఇందు మీద. సో ఇది క్లీన్ చేయడం కూడా ఈజీ అవుతుంది, అండ్ దట్టు యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. మీరు ఎప్పుడైనా కుక్కర్లు క్లీన్ చేసినప్పుడు ఈ బెల్ట్ కూడా రిమూవ్ చేసి క్లీన్ చేయండి. ఎంతమంది క్లీన్ చేయరో లేదో నాకు తెలియదు, కానీ నేను కంపల్సరీ బెల్ట్స్ తీసేసి క్లీన్ చేస్తాను. లేకపోతే నాకు అస్సలు ఈ బెల్ట్ లోపల చాలా వరకు మనకి సోప్ కానీ ఆ డస్ట్ వాటర్ కానీ ముందు రోజు వండింది కానీ ఉండిపోతుంది బాగా. అందువల్ల క్లీన్ చేయాలి. అందరూ చేస్తారు, బట్ నేను చాలా మంది క్లీన్ చేయకపోవడం చూసాను అనమాట, అందువల్ల చెప్తున్నా. సో అది కుక్కర్ విజిల్ అనమాట, ఇది కుక్కర్ విజిల్ అది. సో ఇది అండ్ ఇది వచ్చేసి నేను డిమార్ట్ లోనే పర్చేస్ చేశాను. మీకు ఇప్పటికీ కూడా డిమార్ట్ లో దొరుకుతుంది. నేను అప్పుడు ఆఫర్లో ఉన్నప్పుడు పర్చేస్ చేశాను. సో ఎంత పర్చేస్ చేశాను అనేది నాకు గుర్తులేదు, ఎప్పుడెప్పుడు కాబట్టి నేను ప్రైజెస్ అంత చెప్పలేను అనమాట. సో ఇవి నేను పర్చేస్ చేసుకున్నవి. ఇన్ కేస్ నేను ఇందులో ఏవైనా ఆన్లైన్, సపోజ్ ఇడ్లీ కుక్కర్ వచ్చేసి నేను ఆన్లైన్ లో కొన్నాను కదా, అవి ఏవైనా నేను ఆన్లైన్ లో కొన్నా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను. మిగతా నేను ఆఫ్లైన్ కొన్నాను కాబట్టి నేను ఇవ్వలేను. సో ఈ వీడియోలో మీకు అది వద్దు డాడీ, అది బాగాలేదు, అది డిమార్ట్ లో కొన్నదే. 4 pieces అన్నారు కదా, కాదు ఇది వేరేది. కాదు ఇటు వెయిట్ ఇది వేరేది. ఇది నాన్ స్టిక్ అంతా పోయింది అనమాట, అందువల్ల చూపించలేదు. ఇది ఇలాంటివి ఇంకా ఉన్నాయి బాగానే, బట్ బాగాలేవు కాబట్టి నేను మంచిగా లేవు కాబట్టి నేను చూపించట్లేదు. అంటే లాంగ్ టర్మ్ రావట్లేదు. ఇలాంటివి నేను పెద్దగా యూజ్ చేయను, ఇవే నేను ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు హోప్ ఇలాంటి వీడియోస్ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకా కిచెన్ లో నేను ఎక్కువ యూజ్ చేసే సామాన్లు మీకు వీడియో కావాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్ బాక్స్ లో చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ లాడల్స్ కానీ, లేకపోతే ఎక్కువ బౌల్స్ ఇలాంటివి, లేదంటే మనం పాలు బాయిల్ చేసుకుని గిన్నెలు, ఇట్లాంటివి ఏవైనా కిచెన్ లో ఒకటి ఉండవు కదా, 100 ఉంటాయి మనకి. కామెంట్స్ లో చెప్పండి, దాన్ని బట్టి మనం దాని మీద కూడా వీడియో చేద్దాం, ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా డిఫరెంట్ గా ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, అందువల్ల ఇది యూస్ఫుల్ ఉంటుందని చెప్పి డిఫరెంట్ గా చేద్దాం మనం. సో మీతో మాట్లాడుతున్నాను, నేను మర్చిపోతున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్స్టాగ్రామ్ ని ఫాలో చేయడం మర్చిపోవద్దు. టేక్ కేర్, బాయ్. ఈ ప్రొడక్ట్స్ లో మీకు ఏ ప్రొడక్ట్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, ఓకేనా. టాటా, టేక్ కేర్, బాయ్.